దేవుని బిడ్డలారా, ఈ దినము దానియేలు 11:32 ధ్యానిద్దాం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనము చివరి దినముల గురించినదై ఉన్నది. చివరి దినములలో దేవుని బిడ్డలు దేవుని నెరిగిన వారై గొప్ప బలము కలిగి మరి కార్యములు చేసేదారని వాక్యము సెలవిస్తాం. దేవుని బలము చేత గొప్ప కార్యములు చేసేదారు. దేవుని బిడ్డలారా, ఇంతకుముందు జరగని కార్యములు, ఇంతకుముందు చూడని కార్యములు ఈ చివరి దినాలలో బహుబలముగా చూడబోతూ ఉన్నాం. దేవుడు తమ బిడ్డలని తమ శక్తితో, అభిషేకముతో నింపి, గొప్ప బలముతో నింపి, గొప్ప కార్యములు చేసి తన యొక్క రక్షణను ప్రకటించబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తాను తప్ప ఇంకా వేరే సోర్సు, ఇంకా వేరే రక్షణ మార్గము లేదని ప్రజలకు తెలియజేయబోతూ ఉన్నాడు. కాబట్టి వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. తమ దేవుని ఎరిగిన వారు, దేవుని బిడ్డలారా, నిజముగా దేవుని ఎరిగిన బిడ్డలందరూ కూడా బలము కలిగి చివరి దినాలలో జీవిస్తారు. దేవుని బలం చేత జీవిస్తారు. దేవుని బిడ్డలారా, వేలి చూపు వలన కాదు కానీ విశ్వాసము చేత, బలము చేత వారు దేవుని నిరూపించెదరు. గొప్ప కార్యముల చేత దేవుని నిరూపించెదరు. ఏ విధంగా ఐగుప్తు దేశం నుండి మోషే గొప్ప కార్యముల చేత ప్రజల్ని మరి కనాను దేశానికి నడిపించినాడు, అదేవిధంగా ఆ పాపమైన ఐగుప్తు దేశం నుండి బహు బలమైన కార్యముల చేత ప్రజల్ని మరి దేవుని బిడ్డలారా రక్షణ మార్గంలోనికి నడిపించబోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ చివరి దినాలలో దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని ఎరిగిన వారమై బలము కలిగి బలమైన కార్యములు చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ తన శక్తి చేత నింపునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.